గుడ్ మార్నింగ్ అలీషా. మార్నింగ్ మేడం. మిగిలిన లేరి జానకిరామ్ నేను మొన్న రాలేదు క్లాస్కి. జాయిన్ అవుతున్నారు. విల్ వెయిట్ ఫర్ 2 more minutes. నిన్న నేను లింక్ పెట్టినట్టున్నాను, రాసుకున్నారా చెప్పినవి? ఈరోజు రాసేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ రాసేసుకోవచ్చు. మొత్తం మ్యాటర్ తీసుకొని దాంట్లో నుండి ఓపెన్ చేసుకొని ఒకసారి చూస్తే మీకు ఏముందో తెలుస్తుంది. రాసుకుంటూ ఉండండి, దట్ మీ ట్రాక్లో ఉంటారు. ఏముంది, ఎలా ఉంది అనేది, మనకి ఏం జరుగుతుంది అనేది. అసలు మిగిలిన వాళ్ళకి కూడా ఫోన్లు చేయండి అమ్మా, మీ ఫ్రెండ్స్కి. జాయిన్ ఆల్రెడీ 5 minutes అయిపోయింది, ఇంకా జాయిన్ అవ్వలేదు. నాగస్వాతికి హెల్త్ బాగాలేదండి. ఏంటి ప్రాబ్లం, ఏంటి అమ్మాయికి తెలుసా ఎవరికన్నా? స్టార్ట్ చేస్తున్నాను. సో నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పటివరకు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ థర్మోడైనమిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అవునా చెప్పుకున్నాం. థర్మోడైనమిక్స్ లో మెయిన్ గా ఫస్ట్ రోజే చెప్పాను, మనం తీసుకున్న థర్మోడైనమిక్స్ తీసుకుంటే గనక ఆ థర్మోడైనమిక్స్ అనేది మెయిన్ గా ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్, ఈ మూడు మనకి తెలిసింది. ఇవి కాకుండా కొత్త టర్మ్స్ వస్తాయమ్మా మనకని చెప్పేసి, కాబట్టి ఎంట్రోపీ, ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఇలాంటివన్నీ టర్మ్స్ వస్తాయి. వాటన్నిటితోటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాం? ఉష్ణగతిక శాస్త్రం అంటాం. ద స్టడీ ఆఫ్ హీట్, రిలేషన్ బిట్వీన్ ద హీట్ అండ్ వర్క్ విచ్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఫిజికల్ క్వాంటిటీస్ సచ్ as ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ గివ్స్ రైస్ టు ద థర్మోడైనమిక్స్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనకి ప్రెషర్ అంటే తెలుసు, వాల్యూమ్ అంటే తెలుసు, టెంపరేచర్ ఎంత తెలుసు. స్టార్టింగ్ లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ గురించి కూడా చెప్పుకున్నాం. సో మనకి తెలియదు ఒకటి ఉంది, దాన్ని ఏమంటాం? ఎంట్రోపీ అంటాం. ఈ వర్డ్ అంతకుముందు మీకు విని ఉండకపోవచ్చు. సో ఎంట్రోపీ అనేది ఏంటో ఇప్పుడు మనకి దీని ద్వారా మనం తెలుసుకుంటాం. సో వాట్ ఈజ్ ఎంట్రోపీ అనేది?
అర్థమైందా? దానికి సంబంధించిన ఎంట్రోపీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏంటి ఎంట్రోపీ అనేది మనం ఇక్కడ ఈ టాపిక్‌లో మెయిన్ మన ఉద్దేశం. దానికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అని చెప్పుకున్నాం. సో, దీని ముందు ఆల్రెడీ మనం కొంత చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే చెప్పుకున్నాం. అడియాబాటిక్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటో మనకి సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్ అంటే స్థిరోష్ణక ప్రక్రియ అని చెప్పుకున్నాం. అవునా కాదా? సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనకి మనకి అక్కడ చెప్పుకున్నప్పుడు మనకి ఐసోథర్మల్ ప్రాసెస్‌లో టెంపరేచర్ కాన్స్టెంట్‌గా ఉందని చెప్పాం. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్‌కొచ్చేటప్పటికి హీట్ అనేది కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. కానీ ఇది ఏం చెప్తుందంటే ఎంట్రోపీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏం చెప్పిద్దంటే మనకి ఈవెన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ హీట్ విల్ నాట్ రిమైన్ కాన్స్టెంట్. టెంపరేచరు, ప్రెషరు, వాల్యూమ్‌తో పాటు హీట్ అనేది కూడా కాన్స్టెంట్‌గా ఉండదని మనకు ఒకటి చెప్తున్నాడు. దాని ద్వారా కాన్స్టెంట్‌గా ఉండేది ఏది అంటే ఎంట్రోపీ అనేది మనం ప్రూవ్ చేస్తామట. సో, దీని దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఎందుకు కావాల్సి వచ్చింది అంటే మనం కార్నోట్స్ థీరం చెప్పుకున్నాం. కార్నోట్స్ ఇంజిన్ చెప్పుకున్నాం. కార్నోట్స్ ఇంజిన్ రివర్సిబుల్ ఇంజిన్ అని చెప్పుకున్నాం. దాంట్లో దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటది? ఏ విధంగా వస్తది? ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ మనం తీసుకున్న హీట్ అనేది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే సో దాని యొక్క ఎఫిషియన్సీ కనుక ఒక రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకుంటే కార్నాట్ ఒక ఐడిల్ హీట్ ఇంజిన్ తీసుకున్నాడు. కరెక్టేనే కదా? సో ఐడిల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందని చెప్పాడు మనకి మాక్సిమం ఉంటది అని చెప్పుకొని స్టార్ట్ చేశాడు. ఏ హీట్ ఇంజిన్ అయినా దాంతో కంపేర్ చేస్తే దానికన్నా ఎఫిషియన్సీ తక్కువ ఉంటది. అలాగే కార్నాట్స్ థీరం ఏం చెప్పింది? సెకండ్ లా ఒక ప్రూఫ్ రుజువు చేస్తానమాట. సెకండ్ లా ప్రూఫ్ ఏం చెప్పింది మనకి? మనం సెకండ్ లా 2 రకాలుగా చెప్తున్నాడు. కెల్విన్ చెప్పాడు, క్లాసియస్ చెప్పాడు. కెల్విన్ ప్రకారం ఏం చెప్పాడు మనకి సెకండ్ లా ప్రకారం కెల్విన్ ఏం చెప్పాడు మనకి కెల్విన్ ప్రకారం ఏం చెప్పాడు మనకి తక్కువ మనం హీట్ అనేది మనకి ఒక బాడీలో నుండి ఎంతసేపు వరకు తీసుకోవచ్చు అంటే దాని యొక్క సరౌండింగ్స్ యొక్క తక్కువ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు నుండి మాత్రమే మనం దాని నుండి హీట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పాడు. అంటే వీ కెన్ టేక్ ద హీట్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఫ్రమ్ ఎ బాడీ విచ్ ఈస్ అబోవ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. అప్పుడైతే లేదా వి కాన్ డ్రా ద హీట్ అండ్ డూ వర్క్ ఫ్రమ్ ఎ బాడీ విచ్ ఇస్ కోల్డెస్ట్ దెన్ ఇట్స్ సరౌండింగ్స్ అని చెప్పుకున్నాం. సో అది ఫస్ట్ సెకండ్ లా కెల్విన్ చెప్పి క్లాసియస్ ఏం చెప్పాడు మనకి సో ఎక్స్టర్నల్ ఏజెన్సీ సహాయం లేక మన హీట్ ని కోల్డ్ బాడీ నుండి హాట్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయలేమని చెప్పాం. సో ఈ రెండిటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది మనకి ఇది ఇలా ఉందని ప్రూఫ్ అనేది ఏం చూపిస్తుంది మనకి కార్నాట్స్ థియరం ద్వారా ప్రూఫ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎందుకు ఎంట్రోపీ విషయానికి వచ్చామంటే మనకి ఆ కార్నాట్స్ హీట్ ఇంజిన్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఎలాగైతే ప్రెషర్ వాల్యూమ్ అనే కోఆర్డినేట్స్ మధ్య గ్రాఫ్ కి ఇస్తాం. ప్రెషర్ కి వాల్యూమ్ కి కోఆర్డినేట్స్ అదే విధంగా మనం ఈ ఎంట్రోపీ గురించి తెలుసుకుంటే టెంపరేచర్ కి ఎంట్రోపీ కూడా గ్రాఫ్ గీస్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ రివర్సిబుల్ ప్రాసెస్ లో అక్కడ ఎలాంటి చేంజెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇలాగే ఉంటుంది చేంజెస్ ఇలా ఉంటుంది మనకి ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ఎంట్రోపీ అంటే ఏంటి ఇది ఇప్పటివరకు తెలియలేదు కాబట్టి సో లెట్ us స్టార్ట్ ద చాప్టర్ విత్ ద ఎంట్రోపీ తోటి స్టార్ట్ చేద్దాం. సో అందరు జాయిన్ అయ్యారా? సో ఇప్పటివరకు మనకి కొంచెం ఒక 5 మినిట్స్ నేను నిన్న చెప్పిన క్లాస్ని రివర్స్ చేశాను. ఇది కొత్త టాపిక్ ఎంట్రోపీ అనే మీరు ఆ వర్డ్ ఇని ఉండరు. సో దాని గురించి తెలుసుకోవాలి. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ ఈ ఎంట్రోపీ గురించి ఐ వాంట్ టు సే వన్ జోక్. ఒక జోక్ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో జరిగింది అనమాట. ఒకసారి నేను బిఫోర్ ఐ గాట్ దిస్ గవర్నమెంట్ జాబ్ ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందు నేను అదేంటి ప్రైవేట్ దాంట్లో వర్క్ చేసినప్పుడు దీనికి డిగ్రీలో ఒకే వాల్యుయేషన్కి వెళ్ళాను. వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు తెలుగు మీడియం పేపర్స్ వచ్చాయి. ఆ తెలుగు మీడియం పేపర్స్లో సేమ్ ఇదే థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఎంట్రోపీ అంటే ఏంటి, దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి. ఎందుకంటే అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా లైఫ్లో బాగా గుర్తుపోయింది. అప్పుడు పేపర్స్ తీసి చదువుతూ ఉంటే అంటే పిల్లలు స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ తెలియకుండా ఎలా రాస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. చదువుతుంటే తెలుగు చదువుతుంటే అప్పుడు నాకు ఇంకా తెలుగు మీడియం మీద కమాండ్ లేదనమాట. జస్ట్ నేను కాకపోతే మనం పేపర్ చదివి వేస్తాం కదా మార్క్స్ అనేది చదివితే ఎంట్రోపీ ఏంటి వాడు పేపర్ నింపేశాడు ఏదో రాసేసాడు నీట్గా రాశాడు అంటే మనం ఏదో అనుకునేవాడు చదివి రాశాడేమో చదివితే ఏంటంటే ఎంట్రోపీ అంటే ఒక జంతువు అంట. ఆ జంతువు అనేది హడావుడిగా పరిగెత్తూ ఉంటుందంట. అలా రాశాడు ఇంకా ఆ స్టోరీ తోటి మొత్తం అనమాట ఇలా రాశాడు. అంటే అప్పుడు అనుకున్నాడు పిల్లలు ఇలా ఉంటారు అంటే క్లాసులు ఇండుంటే కనీసం దాని మీద అవగాహన ఉండుంటే వీళ్ళు ఇలా రాసి ఉండేవాళ్ళు కాదు కదా అనిపించింది. సో ఊరినే ఎంట్రోపీ అనే పేరు అంటే ట్రోపీ అంటే ఇదేదో సంబంధించింది ఏదో వస్తువు ఏదో ఒక ఆట కానీ
లేదా ఒక అదేంటి జంతువు గాని అనుకుంటారు. కానీ అసలు అది కాదు అనేది ఎవరికి తెలుస్తే ఎవరైతే క్లాస్ వింటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. క్లాస్ వినకుండా క్లాస్ రాస్తే అలాగే రాస్తారు. జంతువు అని జెప్పేసి పరిగెత్తిద్దండి, కంగారుగా ఉంటదని, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తని రాస్తారు. సో, ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా వినండి ఎంట్రోపీ అనేది. ఎందుకంటే కొత్త టర్మ్. మీరు ఇప్పటివరకు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ తెలుసుకున్నారు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఎంట్రోపీ. సో, ఎంట్రోపీ అనేది ఈ వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది? దీని యొక్క పుట్టుపూర్వతాలతో సహా చెప్పుకుంటున్నాం. ఎక్కడి నుండి వస్తుంది మనకి? గ్రీక్ వర్డ్. గ్రీక్ నుండి దాని యొక్క అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒక దాని నుండి ఇంకో దానికి వైపు రూపు మల్లుతుంది అని చెప్తుందనమాట. సో, ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటున్నాం. ఏంటి ఇక్కడ విషయానికి వస్తే ఐసోథర్మల్ ప్రాసెస్ విషయానికి వస్తే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. వినయ్ జాయిన్ అయ్యాడా? జానకి రాముడు, వినయ్, మధు, సత్యనారాయణ, సాయిరామ్. ఒకసారి ఎవరెవరు జాయిన్ అయ్యారు? యు గివ్ ఏ థంబ్నెయిల్. మీరు చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదు మేడం. జానకిరాము, నేను, నిర్మల్ కుమార్ వచ్చాం మేడం. మీ ముగ్గురు వచ్చాడు. వినయ్, మధు రాలేదు. రాలేదు మేడం. వినయ్ రాలేదు. రాలేదు మేడం. నాగేంద్ర రాలేదు. సత్యనారాయణ ఏమో నేను కొంచెం నాకు ఈరోజు ఒక రోజు మీద ఇవ్వండి మేడం, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కొంచెం సిగ్నల్ రా. అయినా ఒకసారి చెప్పండి వాడికి కూడా. ఓకే ఓకే మ్యామ్. వినయ్ వచ్చాడు మేడం. వినయ్ వచ్చాడు మేడం. వినయ్ అడ్మిట్ చేశాను. ఇక మధుకు ఒకసారి కాల్ చేయండి లోపల. ఓకే మ్యామ్. అమ్మాయిలో నాగస్వాతికి ఫీవర్ అని చెప్పింది. నాకు ఫీవర్ గా ఉంది మేడం. వచ్చిందా? ఓకే. నిన్న చెప్పి నాగస్వాతి వచ్చింది మేడం. నాగస్వాతి వచ్చిందా? మామూలు స్వాతి కూడా వచ్చింది. ఇద్దరు వచ్చారు. సాయిరామ వచ్చింది మేడం. సాయిరామ వచ్చింది. అశ్విని రాలేదు మేడం. హవిలా వచ్చింది. అశ్వినికి ఒకసారి. దేవి కూడా రాలేదు మేడం. నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు. కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. అయినా కానీ ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, లెట్ మీ కంటిన్యూ దిస్. ఇది ఇంపార్టెంట్ టాపిక్, మీకు అర్థం కాదు తర్వాత చదువుకుంటే. సో ఇది ఎంట్రోపీ అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. దానికి ఎలా చెప్తుందో చూద్దాం. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమైంది. ఇందాక నేను స్టార్టింగ్ లోనే ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏంటంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. వర్డ్ ఇంటేనే తెలుస్తుంది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే. కాబట్టి ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఇది బాయిల్ నియమాన్ని పాటిస్తుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అడియాబాటిక్ ప్రాసెస్ విషయానికి వస్తే హీట్ ఎక్స్చేంజ్ చేసుకోదు అని చెప్తాం. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అడియాబాటిక్ ప్రాసెస్ కి మనం ఒక టైర్ బర్స్ట్ అయింది అనుకోండి. టైర్ బర్స్ట్ అయినప్పుడు ఏమైంది? మనకి ఎమ్మటే ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవటం వల్ల ఏమైంది? చల్లబడిపోతుంది అని చెప్పాం. మనకి అక్కడ కూర్చుంటే ఆ దాని నుండి వచ్చిన గ్యాస్ చల్లగా తెలుస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా ఏమవుతుంది? నీకు అక్కడ టెంపరేచర్ పడిపోతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్తో పాటు నీకు ఆటోమేటిక్గా నీకు హీట్ ఎక్స్చేంజ్ కూడా కొంత జరుగుతుంది. ఇమీడియట్ గా నీకు తెలియకపోయినా కానీ కొంత హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కానీ హీట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? మనకి ఈవెన్ ఇన్ ద అడియాబాటిక్ ప్రాసెస్ మనకి స్థిరోష్ణక ప్రక్రియ అంటే హీట్ కాన్స్టెంట్ గా ఉంటుందన్న. నిజంగా హీట్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండదు అనమాట. కాబట్టి అక్కడ కాన్స్టెంట్ గా ఇంకోటి ఏదో ఉండాలి. హీట్ లేకపోతే ఇంకోటి ఏదో ఉండాలి. అది ఏంటో అని తెలియజేసేది ఎంట్రోపీ అనమాట. చూడండి, ఐసోథర్మల్ ప్రాసెస్ లో సమ ఉష్ణోగ్రత ప్రక్రియ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండదు. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏం చెప్తాం? నో హీట్ ఈస్ టేకెన్ ఆర్ గివెన్ అవుట్ ఫ్రమ్ ద సిస్టమ్. కాబట్టి హీట్ అనేది ఇవ్వదు, తీసుకోదు చెప్తా. అంటే హీట్ కాన్స్టెంట్ ఉండదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు when a gas undergoes adiabatic compression, heat energy as well as temperature is increased. కంప్రెషన్ కి లోన్ అయినప్పుడు, సంకోచానికి లోన్ అయినప్పుడు, మనకి స్థిరోష్ణక సంకోచానికి లేనప్పుడు దగ్గరకు వస్తే కాబట్టి పార్టికల్స్ వాటి యొక్క ప్రెషర్ పెరిగిద్ది, వాటి మధ్య పీడనం పెరిగిద్ది. అలాగే ఏమైంది? దాని యొక్క టెంపరేచర్ పెరిగిద్ది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం హీట్ ఎనర్జీ కూడా వేడెక్కిద్ది. ఆ గ్యాస్ కరెక్ట్ గా చెప్పాలంటే కొంత వేడి కూడా ఎక్కింది. కాబట్టి హీట్ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది. కానీ మనం ఆల్మోస్ట్ అనుకుంటున్నాం కానీ కొంత చేంజ్ ఉంటుంది. అలాగే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లోన్ అయినప్పుడు హీట్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ ఆర్ డిక్రీజ్డ్.
సో ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. టైర్ బరస్ట్ అయింది అనుకో, ఈ టైర్ బరస్ట్ అయినప్పుడు ఏం జరిగిద్ది? ఈ టైర్ బరస్ట్ అయినప్పుడు మనకి గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో గ్యాస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఒక నిమిషం వీడిని కూడా అడ్మిట్ చేసేద్దాం. మీరు రేపటి కొంచెం స్టార్ట్ చేసే ముందు చేస్తామా, నాకు అడ్మిట్ ప్రాబ్లం రాదు. ఎనీవే గూగుల్ మీట్కి వెళ్తాను. అది నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండి ఆగాను. అప్పుడు మనకి ఆటో అడ్మిట్ అవుతారు, మీరు ప్రాబ్లం ఉండదు. సో ఈ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి చల్లదనం వస్తుందని చెప్పాను కదా. మీకు గ్యాస్ ఎక్స్పాండ్ అప్పుడు చల్లదనం వస్తే టెంపరేచర్ మారింది, కానీ గ్యాస్ ఎక్స్పాండ్ జరుగుతున్నప్పుడు ఏమిటంటే చల్లదనం అనేది బయటికి ఇలా కొంత పరిసరాలకి ఇలా ఇచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి హీట్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి హీట్ టెంపరేచర్ తగ్గిపోతుంది. మనం కాన్స్టెంట్ అనుకుంటున్నాం, కానీ నిజం చెప్పాలంటే ఈ స్థిరోష్ణక ప్రక్రియలో అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది. సో ఏంటి, సారీ ఐ హ్యాడ్ టు షో స్లైడ్ షో పెట్టాలి. So it is a Greek word. It is means a transformation technology, isothermal process. కాబట్టి అలాగే గ్యాస్ అనేది మనకి హీట్ యాజ్ వెల్ యాజ్ ద టెంపరేచర్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి అని మనం ఇలా చెప్పుకున్నాం. యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ ఆర్ డిక్రీజ్డ్. కాబట్టి ఈయన అడియాబాటిక్ ప్రాసెస్ కనుక తీసుకుంటే, స్థిరోష్ణక ప్రక్రియ తీసుకుంటే హీటు కాన్స్టెంట్ గా ఉండదు, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండదు. కాబట్టి క్లాసియర్ ప్రకారం ఏంటి, ఏదో ఒకటి కాన్స్టెంట్ గా ఉండాలి. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటారు. ఆ కాన్స్టెంట్ గా ఉండేది ఏదైతే అంటామో దాన్నే ఎంట్రోపీ అంటాం. సో ఇది మెయిన్ డెఫినేషన్ అనమాట. కాన్స్టెంట్ గా ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రోపీ అంటాం. సో ద థర్మల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ ఏమంటాం మనకి, దర్మినే అడియాబాటిక్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎంట్రోపీ. అంటే మనకి మనం తీసుకున్న వస్తువు యొక్క హీట్, థర్మల్ అంటే హీట్ కి సంబంధించిన ధర్మాన్ని, అంటే మనకి ఏదైతే మనకి ఉష్ణ ధర్మాన్ని తెలియచేస్తూ ఆ వస్తువు యొక్క అంటే ఆ అడియాబాటిక్ ప్రాసెస్ లో స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండి ఉష్ణ ధర్మాన్ని తెలియచేసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, ఎంట్రోపీ అంటాం. స్థిరంగా ఉండి ఉష్ణ ధర్మాన్ని తెలియజేసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రోపీ అంటాం. ఇప్పుడు అర్థమైందమ్మా? జాగ్రత్తగా తెలుసుకోండి ఒకసారి. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒక బండ గుర్తులు అనమాట. ఫస్ట్ మనం స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం, మనకి అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకి హీట్ కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ కొంచెం పైకి వచ్చేటప్పటికి అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ కాన్స్టెంట్ కూడా కొంచెం మారిద్ది, కానీ కాన్స్టెంట్ గా ఉండేది ఏంటంటే ఈ ఎంట్రోపీ. కాబట్టి మనకి ఈ ప్రక్రియలో ఉష్ణ ధర్మాన్ని తెలియచేసే ఏ ప్రక్రియలో మనకి అడియాబాటిక్ ప్రక్రియలో ఉష్ణ ధర్మాన్ని తెలియచేసే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, ఎంట్రోపీ అంటాం. సో ఇది దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎస్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం, ఎస్ అనే లెటర్ తో చెప్పేస్తాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తుంది. కన్సిడర్ 3 ఐసోథర్మ్స్ డ్రాన్ ఎట్ టెంపరేచర్ T1, T2, T3 ఇన్ పివి డయాగ్రామ్. సో ఒక డయాగ్రామ్ ఉంది. ఇది ఇటువైపు ఏమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇటువైపు ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ మీద పి తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద వి తీసుకున్నాను. సీ దిస్ డయాగ్రామ్. మీరు నాతో పాటు ఒకసారి ఈ డయాగ్రామ్ వేస్తూ ఉండండి, సో దట్ ఇట్ విల్ బి. ఒక్కళ్ళు మిస్ అయ్యారు, ఎవరో జాయిన్ అవ్వలేదు, మిగిలిన అందరూ వచ్చారు. చూడండి ఈ డయాగ్రామ్, ఎందుకంటే ఇది స్లోగా ఎలాగో అవుతుంది కాబట్టి ఇలా డయాగ్రామ్ వేసుకుంటుండే. సో దీంట్లో మనం 3 ఐసోథర్మ్స్ అన్నా. ఎందుకని ఐసోథర్మ్స్ గీసామన్నా, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ప్రెషర్, వాల్యూమ్. అలాగే అడియాబాటిక్ ప్రాసెస్ టెంపరేచర్ T1, టెంపరేచర్ T2, టెంపరేచర్ T3. సో కన్సిడర్ 3 ఐసోథర్మ్స్ డ్రాన్ ఎట్ టెంపరేచర్ T1, T2, T3 ఇన్ ద పివి డయాగ్రామ్. సో అలాగే ఇక్కడ మనకి లెట్ 2 అండ్ AB అండ్ 2 ద అడియాబాటిక్ సంబంధించిన రెండింటిని గీసాం. చూడండి ఏ బి అనే 2 అడియాబాటిక్ ధర్మ. ఎందుకని జాగ్రత్తగా చూడండి, ఇది తీసుకుంటే కనుక ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనకి ప్రెషర్ మారిద్ది, వాల్యూమ్ మారిద్ది. ఇదంతా ఒకే టెంపరేచర్ T1 దగ్గర జరిగింది.
ఇక్కడ మనకి ఈ ధర్మం తీసుకున్నాం అనుకోండి, ఇదంతా ఒకే టెంపరేచర్ T2 దగ్గర తీసుకుంటుంది. ఇదంతా ఒకే టెంపరేచర్ T3 దగ్గర, కానీ ప్రెషర్ వాల్యూమ్ మారుతుంది. ఈ రెండు అడియాబాటిక్ ధర్మ్స్, అడియాబాటిక్ కర్వ్స్, ధర్మ్స్ అంటే ఇక్కడ కర్వ్స్ అనమాట. అడియాబాటిక్ కర్వ్స్ ఎందుకన్నా మనకి ఇక్కడ తీసుకుంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి వచ్చేటప్పుడు టెంపరేచర్ మారిపోతుంది T1 నుండి T2. అలాగే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి వచ్చేటప్పుడు T1 T2 అని టెంపరేచర్స్ మారిపోతున్నాయి. కాబట్టి టెంపరేచర్లు మారిపోతున్నాయి కాబట్టి ఈ రెండేమో అడియాబాటిక్ కర్వ్లు అని చెప్పాము, ఈ మూడేమో ఐసోధర్మల్ పడ. The adiabatic curve cuts the isothermal curves at points A, B, C, D, E, F. So A, B, C, D, E, F అనే ఈ అన్ని పాయింట్స్ దగ్గర నీకేమవుతుంది, మనకి ఈ రెండు కర్వ్స్ మీట్ అవుతుంది. ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర, ఈ దగ్గర, ఎఫ్ దగ్గర మనకి మీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి రివర్సిబుల్ సైకిల్ తీసుకున్నాం. ఎందుకని ఇది తీసుకున్నాం అనుకోండి, నేను చెప్పుకున్నా కానీ కార్నోట్ సీట్ ఇంజన్ ప్రకారం ఇక్కడ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ సి దగ్గరికి వచ్చింది, మళ్ళీ డి దగ్గరికి వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇది ఒక రివర్సిబుల్ సైకిల్ కింద తీసుకోవచ్చు. సో ఈ రివర్సిబుల్ సైకిల్ ఏ టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంది, మనకి T1 అనే టెంపరేచర్, ఇదేమో T2 అండి. కాబట్టి దేనికి మధ్య పనిచేస్తుంది, T1 T2 దగ్గర పనిచేస్తుంది. సో ఈ T1 T2 దగ్గర పనిచేసిన మీకు అందుకని కార్నోట్స్ ఇంజన్ ఎంత స్ట్రెస్ చేసి 2 సార్లు చెప్పాను. సో మెయిన్ ఆ కాన్సెప్ట్ ప్రతి చోట ఉపయోగిస్తాం. కాబట్టి Q1 అనే హీట్ అనేది మనకి T1, ఇక్కడ Q1 అనే హీట్ అనేది సోర్స్ నుండి, జనకం నుండి, T1 టెంపరేచర్ దగ్గర ఉన్న జనకం నుండి Q1 అనే హీట్ తీసుకొని కొంత పని చేసి T2 దగ్గర ఉన్న సింక్ కి ఇచ్చేస్తుంది. ఎంత ఇస్తుంది, Q2 అనే హీట్ ఇచ్చేస్తుంది అనుకున్నాం. కాబట్టి T1 అనే టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ లో ఉంది, T2 దాంతో పోలిస్తే తక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ ఇచ్చేసింది. కాబట్టి దాని యొక్క ఎఫిషియన్సీ ఫార్ములా కాబట్టి ప్రకారం చూస్తే ఏమైతే మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 లేదా Q2/T1, లేదా ఈ హీట్ ఎనర్జీస్ కనుక ఫార్ములా కనుక తీసుకుంటే Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఎందుకంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఒక నిమిషం మీకు ఒక రాద్దామని తీసుకుంటాం. సో మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం మనకు తెలిసిందే కదా, మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, మన ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T1/T2. కుదరట్లేదు, ఒక్క నిమిషం. 1 - T1/T2 లేదా దాని ఓకే పర్లేదు తీసేస్తాను. అలాగే ఏమైతే మనకి 1 - T1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 - Q2/Q1, అంటే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు Q2/Q1, Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 అని అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మనం తీసుకున్న దీని ప్రకారం తీసుకుంటే మనకి Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T2. కాబట్టి ఈ T1 ని ఇటు తీసుకొచ్చాను, అలాగే ఏమైంది మనకి Q1 అటు తీసుకెళ్ళాను. కాబట్టి Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2. అది ఫస్ట్ ఈక్వేషన్. సో అలాగే ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాం, ఇంకో రివర్సిబుల్ హీట్ ఇంజన్ తీసుకుంటాం. ఏ టెంపరేచర్స్ T2 T3, అంటే ఇక మనం తీసుకుంటే కనుక ఈ గ్రాఫ్ తీసుకుంటే DCFED. సో ఈ ప్రాసెస్ లో కనుక తీసుకుంటే ఇది ఒక రివర్సిబుల్ కార్నాట్ హీట్ ఇంజన్. ఇవి ఏ టెంపరేచర్ దగ్గర పనిచేస్తే మనకి T2 అనే టెంపరేచర్, T3 అనే టెంపరేచర్. కాబట్టి ఈ T2 టెంపరేచర్ దగ్గర హయ్యర్ సోర్స్ ఉంది అనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకోండి T3తో పోలిస్తే, ఇక్కడ నుండి Q2 అనే హీట్ ని తీసుకొని కొంత పని చేసి మళ్ళీ ఏం చేస్తుంది, Q3 అనే హీట్ ని మనకి సింక్ లో దగ్గర T3 టెంపరేచర్ అనే సింక్ కి ఇచ్చేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఆ ప్రకారం తీసుకుంటే ఏమైంది, Q2/T2 ఈజ్ ఈక్వల్ టు Q3/T2 ఇందాక చెప్పిన ప్రకారం తీసుకుంటే. కాబట్టి ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తాను, ఇక్కడ మనకి where Q2 and Q3 are the heats taken from T2 and heat rejected at T3. ఇది మీకు తెలిసిందే. ఇది ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి దీని నుండి తీసుకొని కొంత పని చేసి తక్కువ టెంపరేచర్ T3కి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వేషన్స్ కనుక తీసుకుంటే కనుక సాల్వ్ చేస్తే ఏమైంది, Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు Q2/Q3 ఈజ్ ఈక్వల్ టు Q3/T. ఎందుకంటే మనకి అన్నీ ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తాయి, అంటే Q/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి.
మెయిన్ మన పర్పస్ ఏంటంటే మన ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంట్రోపీకి ఒక ఫార్ములా రాబట్టడం, ఎంట్రోపీ యొక్క భౌతిక ఏంటి అదేంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఫిజికల్ సిగ్నిఫికెన్స్, భౌతిక విశ్లేషణ ఏంటి, దాని యొక్క భౌతిక పరంగా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటని ప్రూవ్ చేయటం, ఇది మన ఇంపార్టెంట్. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కూడా అడియాబాటిక్ ప్రాసెస్లో మన హీట్ కాన్స్టెంట్గా ఉంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుంది, మనకి హీట్ అనేది కొంచెం కంప్రెషన్ కానీ అలా లేదా ఇంకోటి ఏంటి మనకి ఎక్స్పాన్షన్ కానీ లోనప్పుడు హీట్ కాన్స్టెంట్ కూడా ఎంతో కొంత మారింది, కానీ ఏదో ఒకటి కాన్స్టెంట్ కూడా ఆ కాన్స్టెంట్గా ఉండేది అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఏంటి ఎంట్రోపీ అన్నాడు. ఆ ఎంట్రోపీని ఎలా ప్రూవ్ చేస్తాం కాన్స్టెంట్గా ఉందని చెప్పడం కోసం ఏం చేస్తాం అంటే ఒక పీవీ డయాగ్రామ్ తీసుకొని, పీవీ డయాగ్రామ్ ఇండికేటర్ డయాగ్రామ్ చెప్పాను, థర్మోడైనమిక్స్లో పీకి వీకి గ్రాఫ్ గీసేదాన్ని ఇండికేటర్ డయాగ్రామ్ అంటాం. కాబట్టి ఒక పీవీ గ్రాఫ్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద పీ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద వి తీసుకొని మనం గ్రాఫ్ తీసుకున్నాం. దీంట్లో 3 ఐసోథర్మల్ కర్వ్స్ తీసాను, T1 T2 T3, అలాగే 2 అడియాబాటిక్ కర్వ్స్ తీసుకున్నాను, ఏబి అని తీసుకున్నాం. సో ఈ ఐసోథర్మల్ కర్వ్స్ అడియాబాటిక్ కర్వ్స్ కట్ చేసే పాయింట్స్ ఏంటి, ABCDEF. సో దీంట్లో చూస్తే కనుక ఈ గ్రాఫ్ నుండి మనం 2 రివర్సిబుల్ సైకిల్స్ తీసుకోవచ్చు. ఒక రివర్సిబుల్ సైకిల్ ABCDA, రెండో రివర్సిబుల్ సైకిల్ DCFEB. సో ఇదేమో T1 టెంపరేచర్, అక్కడ హీట్ ఏమో Q1, ఇదేమో Q2 టెంపరేచర్, అక్కడ హీట్ ఏమో Q2, ఇదేమో T3 టెంపరేచర్, అక్కడ హీట్ ఏమో Q3 అయితే కనుక మనకి ఎఫిషియన్సీ ఫార్ములా రివర్సిబుల్ సైకిల్ ప్రకారం ఏమైంది, Q1/Q2 = T1/T2. ఆ ప్రకారం చూస్తే Q1/T1 అనేది Q2/T2కి సమానం. కానీ అలాగే ఈ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, రివర్సిబుల్ సైకిల్ తీసుకుంటే ఇక్కడేమో Q2 అనే హీట్ T2 టెంపరేచర్ దగ్గర ఉంది, ఇదేం Q3 అనే హీట్ T3 టెంపరేచర్ దగ్గర ఉంది. దాని ప్రకారం చూస్తే Q2/T2 = Q3/T3. సో ఇవన్నీ ఏది Q2/T2 అనేది Q1/T1కి సమానం, కానీ అలాగే Q2/T2 అనేది Q3/T2కి సమానం. ఇవన్నీ కొట్టేసుకుంటే మనం అన్ని చూస్తే ఒక కాన్స్టెంట్ ఈక్వేషన్ Q/T అనే కాన్స్టెంట్ ని రాయవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఈ Q/T ఏదైతే ఉన్నదో దీన్నే ఎంట్రోపీ. Q/T హీట్ బై టెంపరేచర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ ఎంట్రోపీ. అది ఎస్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. మనం దాని ఉద్దేశం అదే కదా, మనకి ఫస్ట్ ఎస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దాని యొక్క ఫార్ములాని రాబెట్టాం. కాబట్టి ఆ ఫార్ములా ఏంటి, S = Q/T అన్నాం. సో ఎంట్రోపీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పాత్ ఫాలోడ్. అది ఏ రకంగా వెళ్ళిందని కాదు, అది ఓన్లీ థర్మల్ స్టేట్ దాని యొక్క చెప్పిద్ది అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ఫిజికల్ ఎంటిటీ లైక్ ప్రెషర్, వాల్యూమ్. అంటే ప్రెషర్ వాల్యూమ్ లాగా ఫిజికల్ క్వాంటిటీ ఎలాగుందో అలాగే ఎంట్రోపీ అనేది ఒక పాత్, అది ఏ డైరెక్షన్ లో ఎటు వెళ్తుంది, ఈ డైరెక్షన్ ఎటు వెళ్తుంది అని డిపెండ్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చెప్పిది వాల్యూ ఎంత ఉంది అని మాత్రమే చెబుతూ ఉంది అనమాట, దాని యొక్క ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ అది చెప్తాడు. సో మెజర్మెంట్ ఆఫ్ మనకి ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎంట్రోపీ వాల్యూ ఎగ్జాక్ట్ గా మనం మెజర్ చేయలేం. ఇప్పుడు ఎంత ఉంది ఎంట్రోపీ వాల్యూ అంటే నువ్వు చెప్పలేం, కానీ మనం ఏం చెప్పగలం, చేంజ్ ఇన్ ఎంట్రోపీ మాత్రమే మెజర్ చేయగలిగాం. సో వీ కెన్ మెజర్ ఓన్లీ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ వెన్ ద సబ్స్టెన్స్ చేంజ్ ఇట్ స్టేట్. మనం తీసిన ఒక పదార్థం దాని యొక్క స్థితిని మార్చినప్పుడు దాంట్లో ఎంట్రోపీ మార్పును మాత్రమే కొలగలం. ఎంట్రోపీ అంటే తెలుసు కాన్స్టెంట్ గా ఉంటుందని తెలుసు, అంతేగాని ఆ టైంలో ఆ పొజిషన్ లో ఎంత ఉంది వాల్యూ అంతే చెప్పలేం, కానీ ముందుకి ఇప్పటికి ఎంత మారిందో మనం చెప్పగలం అనమాట. కాబట్టి వీ కెన్ మనం మెజర్ చేయాలంటే ఓన్లీ ద చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ వెన్ ఏ సబ్స్టెన్స్ చేంజ్ ఇట్ స్టేట్. సో అది మాత్రమే చేయగలం. కాబట్టి ఈ ఎంట్రోపీ అనేది నిజంగా కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ మనం ఎగ్జాక్ట్ వాల్యూని మెజర్ చేయలేము, కాకపోతే చేంజ్ మెజర్ చేయలేము. సో అది ఫార్ములా ప్రకారం తీసుకుంటే కనుక ఎలా ఇస్తామంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ = హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. ఇందాక హీట్ ఎనర్జీ Q/T అని చెప్పాం కదా, మనకి హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. కాబట్టి మనకి హీట్ ఎనర్జీ తీసుకున్నాము అనుకోండి, హీట్ ఎనర్జీ = టెంపరేచర్ ఇంటూ చేంజ్ ఇన్ ఎనర్జీ. సో ఇది ఎలా ఉంది చూడండి, హీట్ ఎనర్జీ ఎలా ఉంది మనకి, పొటెన్షియల్ ఎనర్జీ = M × G × H లాగా ఉంది. సో ఈ ఎంట్రోపీ అనేది మనకి తీసుకుంటే సో ఎంట్రోపీ అనేది ఎలా రిలేట్ అవుతుంది జాగ్రత్తగా చూస్తే, ఇక్కడ మాస్ ఎలాగైతే ఉందో ఎనటేట్ చేద్దామని చూస్తున్నాం.
సో ఈ మాస్ ఎలాగైతే రిలేట్ అవుతుందో ఈ మాస్ లాగా ఎంట్రోపీ రిలేట్ అవుతుంది అనమాట. సో అంటే ఈ ఫార్ములా చూస్తే ఇదేమో హీట్ ఎనర్జీ, ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దీంట్లో మనకి GH అనేది మనకి ఈ రెండు కలిపి టెంపరేచర్ కి రిలేట్ అవుతే, ఇక్కడ ఒట్టి M అనేది దేనికి రిలేట్ అవుతుంది, ఎంట్రోపీకి రిలేట్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రోపీ అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ, దేంట్లో కాన్స్టెంట్, ఇది అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ మెజర్ చేయలేము. మనం ఏం మెజర్ చేయగలం, ఓన్లీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ మెజర్ చేయగలం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ ఎంట్రోపీ ఎలా రిలేట్ అవుతుంది, నార్మల్ గా తీసుకున్న ఎనర్జీలో మాస్ ఎలాగైతే రిలేట్ అవుతుందో అలా చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది మనకి రిలేట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ సిమిలర్ టు మాస్ ఇన్ ద సెకండ్ ఈక్వేషన్, ఆల్రెడీ ఇందా చెప్పాను అనమాట. సో ఇక్కడ మనకి ఎంట్రోపీ ఇన్ హీట్ మోషన్ క్యాన్ బి కన్సిడర్ సిమిలర్ టు ద మాస్ ఇన్ ద లీనియర్ మోషన్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ రొటేషనరీ మోషన్. ఎందుకని మనకి రొటేటరీ మోషన్ తెలుసుకున్న, భ్రమణ చలనం తీసుకున్నాం అనుకోండి, ఆ భ్రమణ చలనంలో కనుక తీసుకున్నప్పుడు సో భ్రమణ చలనం తీసినప్పుడు మాస్ అంటే ఇది మనకి రేఖీయ చలనం, రేఖీయ చలనంలో మాస్ ఎలాగైతే ఉందో అది భ్రమణ చలనంలో దేనికి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత్వ భ్రామకానికి సమానం. ఇది మీకు చదివే ఉంటారు. సో ఫార్ములా ప్రకారం తీసుదా అనుకోండి, KE is equal to ½ mv² ఎలా చెప్తాము, అలాగే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, భ్రమణ పరంగా ఉన్న గతి శక్తి ½I⍵² అని చెప్తాం. అంటే M అనేది దేనికి సమానం అయితే ఐకి సమానం, M ఈజ్ రిలేటెడ్ టు I. సో ఎందుకని మనకి ఇది లీనియర్ మోషన్, లీనియర్ మోషన్ లో M ఎలాగైతే ఉంటుందో అది రొటేటరీ మోషన్ లో జడత్వ భ్రామకం ఐకి సమానం అవుతుంది, జడత్వ భ్రామకం ఐకి. ఇక్కడ ఏమైంది, ఇదే ఐ దేనికి సమానమైంది మనకి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఈ M దేనికి సమానమైంది చెప్పా మనకి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ. దేనికి సమానమైంది, దిస్ ఇస్ రిలేటెడ్ టు చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ds కి సమానం. కాబట్టి ds ఇస్ ఈక్వల్ టు M ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఏం చెప్తా, M ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు దేనికి సమానం అయింది మనకి, M ఈజ్ రిలేటెడ్ టు I. కాబట్టి మామూలుగా ఎంట్రోపీ ఏదైతే మనకి ఎలాగైతే లీనియర్ మోషన్ లో మాస్ కి సమానమో అది మూమెంట్, రొటేటరీ మోషన్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సమానం. యాజ్ మాస్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఇనర్షియా, సో ఎంట్రోపీ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్మల్ ఇనర్షియా. నార్మల్ దాంట్లో ఇప్పుడు చూడండి, M అనేది మనకి ఐకి ఎలా రిలేట్ అయిందో, కాబట్టి మాస్ అనేది మన బాడీలో ఉన్న జడత్వాన్ని మెజర్ చేయడానికి ఎంత ఉందో దాన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఈ ఎంట్రోపీ అనేది ఏంటంటే థర్మల్ హీట్ లో ఉండే జడత్వాన్ని కొలవటానికి ఉపయోగపడుతుంది. ఎందుకని మనకి చూడండి, దీనికి రిలేటెడ్ టు దిస్, ఇది దీనికి రిలేట్ అయింది కాబట్టి మనకి దీనికి రిలేట్ అయింది కాబట్టి థర్మల్ ఇనర్షియా అని కూడా అనొచ్చు అనమాట. ఎంట్రోపీని ఏమనొచ్చు మనకి, థర్మల్ ఇనర్షియా అని కూడా అనటానికి వీలుంది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు థర్మల్. సో ds is equal to M is equal to I. కాబట్టి ఇనర్షియా అనేది మనకి దేనికి రిలేట్ అయింది, ds. కాబట్టి s ని ఏమనొచ్చు మనం, థర్మల్ ఇనర్షియా అనొచ్చు. సో when the entropy change is more, less the amount of heat energy will be converted into mechanical work. సో ఎంట్రోపీ కనుక మార్పు ఎక్కువగా ఉందనుకోండి, తీసుకున్న హీట్ లో కొంచెం మాత్రమే వర్క్ కింద మారుతాడు. ఎంట్రోపీలో మార్పు కనుక తక్కువగా ఉందనుకోండి, తీసుకున్న హీట్ లో ఎక్కువ వర్క్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తాను, when the entropy change is more, less amount of heat energy will be converted into mechanical work. అంటే దీని మీద డిపెండ్ అవుతారట, మోర్ ఉంటే లెస్ అవుతుంది హీట్ ఎనర్జీ. అలాగే ఇంక్రీజ్ ఇన్ ద ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ మీన్స్ ట్రాన్సిషన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఫ్రమ్ మోర్ అవైలబుల్ ఫార్మ్ టు ద లెస్ అవైలబుల్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ వర్క్. సో దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎందుకంటే మీకు నెక్స్ట్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతాడు. ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్, మనకి ఎంట్రోపీ పెరిగింది అంటే అర్థం ఏంటి, ట్రాన్సిషన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. సో మన థర్మల్ ఎనర్జీ ఎలాంటి థర్మల్ ఎనర్జీ మనకి, మోర్ అవైలబుల్ ఫార్మ్ టు ద లెస్ అవైలబుల్ ఫార్మ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ వర్క్. అంటే ఏంటి చూద్దాం, మోర్ అవైలబుల్ ఫార్మ్ టు ద లెస్ అవైలబుల్ ఫార్మ్. ఐ విల్ రిపీట్ దిస్ అగైన్, మీకు అర్థమైన తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్, ఇక్కడ ఇది చెప్పిన తర్వాత చెప్తాను, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్ ఆఫ్ ద మాలిక్యూల్స్. అసలు ఎంట్రోపీ అంటే ఏంటి అంటే అసలు కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది అనమాట. మనం చెప్పుకుంటే ఎంట్రోపీ అని చెప్పుకుంటున్నాం. ఎంట్రోపీ అనేది ఏం చెప్పిద్ది అంటే మనకి
మనం తీసుకున్న వ్యవస్థలో ఉన్న అలజడిని తెలియజేస్తుంది అనమాట. అలజడిని తెలియజేసేదే మనకి ఎంట్రోపీ అని చెప్తాం. అంటే అర్థం ఏంటి? సపోజ్ సపోజ్ మనం తీసుకున్న సిస్టమ్స్ లో మాలిక్యూల్స్ అన్ని అరేంజ్డ్ గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా డయాగ్రామ్ వేస్తున్నాను నేను, అన్ని అరేంజ్డ్ గా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఇలా అరేంజ్డ్ గా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోర్ అరేంజ్డ్ ఫార్మ్. ఎలా ఉంది? మనకి మంచిగా అరేంజ్డ్ గా ఉంది కాబట్టి మోర్ అవైలబుల్ ఫార్మ్. అంటే మనకి చూడండి, మనకి ఇలా అరేంజ్డ్ గా ఉన్నాయి. మీరు క్లాస్ లో అందరూ అరేంజ్డ్ గా చక్కగా కూర్చున్నారు అనుకోండి. ఎవరెక్కడ ఉన్నారు నేను చూసి అమ్మటి ఐడెంటిఫై చేస్తాను. సో ఇక్కడ ఉన్నాడు సత్యనారాయణ, ఇక్కడ ఉన్నాడు ఏంటి సాయిరామ్, ఇక్కడ ఉన్నాడు దేవి అని, ఇలా క్లియర్ గా ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏంటి, మనకి చక్కగా మనకి ఐడెంటిఫై చేయడం అవైలబిలిటీ ఎక్కువ ఉంది అన్నమాట, ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో తెలుసుకోవడానికి. కాబట్టి ఎప్పుడైతే ఇవి ఆర్డర్ ఫామ్ లో ఉన్నాయో మనకి ఇవన్నీ ఏమిటంటే మనకి అవైలబుల్ ఫామ్ లో ఉన్నాయి. కానీ ఎంట్రోపీ అంటే ఏంటి? డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం. ఎంత డిస్టర్బ్ అయింది అంటే ఇక్కడ ఉండాల్సింది ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉండకుండా ఇలా ఉంది. ఇక్కడ ఉండాల్సింది ఏమైంది, మనకి ఇలా ఉన్నారు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఏం చేశారు, మనకి ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఏమైంది, మనకి ఆటోమేటిక్ డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి ఏమైంది, డిసార్డర్నెస్ వచ్చింది. సో డిసార్డర్నెస్ వచ్చేటప్పటికి నేనేమనుకుంటాను, సాయిరామ్ ఇక్కడ ఉండాలనుకున్నా కానీ వాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఏమైతే మనకి నేను చూడంగానే ఐడెంటిఫై చేయలేకపోతున్నా, అంటే లెస్ అవైలబుల్ ఫామ్ కి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి, ఇలా ఈ అలజడికి అంటే డిసార్డర్నెస్, అంటే డిసార్డర్ ఎంతైతే ఉందో ఇందాక ఆర్డర్నెస్ నుండి అందరు ఆర్డర్ గా ఉన్న దగ్గర నుండి వీళ్ళందరూ ఎలా పడితే అలా డిసార్డర్నెస్ కి ఎంతవరకు అయితే మారటానికి అవకాశం ఉందో అది తెలియజేసేదే ఎంట్రోపీ. కాబట్టి ఏమవుతుంది, మనకి ఎంట్రోపీ వచ్చిందంటే ఏంటి, ఆర్డర్ ఫామ్ లో నుండి డిసార్డర్ ఫామ్ కి మారింది. ఆర్డర్ ఫామ్ లో నుండి డిసార్డర్ ఫామ్ లో ఆర్డర్ ఫామ్ లో అందరూ మనం ఐడెంటిఫై చేయడం కాబట్టి అవైలబుల్ గా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనకి డిసార్డర్ ఫామ్ కి వచ్చిందో అవైలబిలిటీ తగ్గి చూడంగానే ఐడెంటిఫై చేయలేము. అది ఆ పాయింట్ అనమాట. సో ఇంక్రీజ్ ఇన్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్ అంటే డిసార్డర్నెస్ పెరిగిందంటే కనుక ద ట్రాన్సిషన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ ఫ్రమ్ మోర్ అవైలబుల్ ఫామ్ ఆర్డర్ ఫామ్ నుండి ఏమైతే మనకి డిసార్డర్ ఫామ్ కి లెస్ అవైలబుల్ ఫామ్ కి అవుతుంది. ఇది వర్క్ కి కన్వర్టింగ్ కి అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అర్థమైందా ఈ పాయింట్? ఒకసారి నాకు చెప్పండి, ఈ పాయింట్ అర్థమైందా లేదు? అర్థమైంది. అంటే మెయిన్ ఎంట్రోపీ అంటే డిసార్డర్నెస్ ని మెజర్ చేసేది, క్రమరహితాన్ని కొలిచేదే ఎంట్రోపీ. క్రమరహితత్వాన్ని కొలిసేదే ఎంట్రోపీ అన్నమాట అర్థం. కాబట్టి మనకి క్రమరహితంగా ఉన్నాయంటే అర్థం ఏంటి, క్రమంగా ఉన్నాయి అనుకోండి అన్ని ఆర్డర్ గా ఉంటాయి, ఏది కావాలంటే గుర్తించడానికి వీలుగా ఉంటుంది, అన్ని అవైలబిలిటీగా ఉంటుంది. అర్థమైందా? సో మనకి క్రమరహితంగా వచ్చింది అంటే ఏమైంది, డిసార్డర్నెస్ వచ్చింది అనుకోండి, అరేంజ్డ్ గా ఎలా పడితే అలా ఉన్నాయి, చూడంగానే మనం అవి ఎక్కడ ఉందో ఏమిటో చెప్పలేము. కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టమైంది, అంటే లెస్ అవైలబుల్ ఫామ్ అవుతుంది అదే అనమాట. అందుకని ఎంట్రోపీ ఇస్ ద మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆర్ డిసార్డర్ ఆఫ్ ద మాలిక్యూల్స్. ఇది ఇంపార్టెంట్. సో ఎంట్రోపీ అనేది మనకి మన డిసార్డర్నెస్ మెజర్ చేసేదే ఎంట్రోపీ. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎంట్రోపీ. So increase in the entropy means the system has moved from order state to disorder state. ఇదా చెప్పాను కదా. సో ఎంట్రోపీ పెరిగిందంటే ఆర్డర్ స్టేట్ నుండి డిసార్డర్ స్టేట్ కి అది మారింది అని అర్థం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా అంటే చాలా క్లియర్గా. ఎంట్రోపీని ఎలా మెజర్ చేస్తాం? మెజర్మెంట్ ఆఫ్ ఎంట్రోపీ. సో అబ్సల్యూట్ ఆఫ్ ఎంట్రోపీ కెనాట్ బి మెజర్. మనం తీసుకున్న ఈ అబ్సల్యూట్ వాల్యూ అనేది మనం ఎగ్జాక్ట్ గా ఇందాక చెప్పాను, మనం ఎంత మారిందో చెప్పగలం కానీ అసలు డిజార్డర్నెస్ అంటేనే నీకు ఎంట్రోపీ. అవునా? డిసార్డర్ ఎప్పుడు వస్తుంది మనకి, ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తేనే డిసార్డర్. అంతేగాని మనకి ఇప్పుడు సపోజ్ మీరు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాడికన్నా వీడు ఎంత హైట్ ఉన్నాడు అని చెప్తే వాడితో పోల్చినప్పుడే కదా నీ హైట్ తేడా తెలిసేది, అంతేనా కదా? అలా కాకుండా ఒక్కనే తీసుకొని వాడికన్నా ఎంత హైట్ ఉన్నాడంటే ఎలా చెప్తావు, వాడు పక్కన పెట్టి పోల్చితేనే కదా నీకు ఆ మార్పు తెలిసేది. ఆ పక్కన పెట్టి పోల్చలేదు అనుకోండి, నీకు ఆ మార్పు అనేది ఎలా తెలుస్తుంది? వీడు కూడా పెరిగాడు అనుకోండి, సపోజ్ మనకి స్టార్టింగ్ లో చిన్నపిల్లలు ఉంటారు, ఇద్దరు ఒకే హైట్ లో ఉంటారు, 4 రోజులు పోయిన తర్వాత ఇద్దరు ఏంటి మనకి వాళ్ళు కొంచెం పెరుగుతూ ఉంటారు. పెరిగినప్పుడు మనకి కంపేర్ చేయాలంటే వీడికన్నా వాడు హైట్ ఉన్నాడు, వాడికన్నా వీడు హైట్ ఉన్నాడు, వాళ్ళిద్దరు పక్క పక్కన పెట్టి చూస్తేనే మనకు తెలుస్తుంది. పక్క పెట్టి చూడలేదు అనుకోండి, విడివిడిగా చూసామనుకోండి, వీడు హైట్ పెరుగుతున్నాడు, వీడి హైట్ పెరుగుతున్నారు, ఎవరెవరి హైట్ చెప్పలేం కదా మనకి. ఒకే రకంగా పెరుగుతున్నారు అనుకోండి, మేబీ 1/2 ఇంచ్ 1 మిల్లీమీటర్ లేకపోతే 2 మిల్లీ ఒక 1/2 సెంటీమీటర్ ఎంతో తేడా వస్తుంది. కానీ ఎప్పుడు చెప్తామను, పక్కన ఉంటేనే పోల్చినప్పుడే చెప్తాం. అలాగే ఎంట్రోపీ అంటే ఏంటి, డిసార్డర్. డిసార్డర్ అంటే మనం ఇలా ఉండాలి అనుకుంటాం, ఇలా ఉండలేదు కాబట్టి ఆర్డర్ మారింది. కాబట్టి మనకి ఎప్పుడు
చెప్తాం? దీంతో పోల్చినప్పుడే కదా మనకి ఇలా ఉంది, ఇప్పుడు ఇలా వచ్చింది. కాబట్టి డిసార్డర్‌నెస్. అంటే పోల్చాలి అంటే డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఉంటేనే ఎంట్రోపీ చెప్తాం. అందుకని ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేము. ఇప్పుడు నీ ప్రకారం ఏమైంది? నాకు డిసార్డర్‌గా ఉన్నప్పుడే ప్యాటర్నే నీకు కరెక్ట్ అనుకున్నావు అనుకో, నువ్వు అదే కరెక్ట్ అనుకున్నావు. నీకు అలా మార్పు అనేది నీకు ఎలా తెలుసు? తెలీదు కదా మనకి. అందుకని మార్పు కావాలంటే నీకు ఖచ్చితంగా ఒక ఆర్డర్‌నెస్ ఉంటేనే నీకు అది మారిందని చెప్పాలి. అందుకని మనం ఎగ్జాక్ట్ వాల్యూ మెజర్ చేయలేము. దానిలో మార్పును మాత్రమే మెజర్ చేస్తాం అని చెప్తున్నా. కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ డ్యూరింగ్ ద ప్రాసెస్ క్యాన్ బి మెజర్డ్. సో డిక్యూ అనేది మనకి హీట్ ఇస్తే కనుక, టీ అనే టెంపరేచర్ దగ్గర ఇస్తే కనుక దాంట్లో చేంజ్ అయింది కనుక డిఎస్ అయితే ఈ ఫార్ములా రాసుకోండి. డిఎస్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. ఇది ఫార్ములా. జనరల్ గా చేంజ్ మెజర్ చేస్తాం కాబట్టి ఎస్ బదులు డిఎస్ అని రాస్తాం కాబట్టి డిఎస్ ఇస్ ఈక్వల్ టు, సో ఇచ్చిన హీట్ అది తక్కువగా ఉంది డిక్యూ కాబట్టి డిఎస్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ బై టీ. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. సో సపోజ్ ఆ సిస్టమ్ కనుక ఏ నుండి బికి వెళ్ళింది అనుకో, అప్పుడు హీట్ చెల్లుంది ఎంట్రోపీల మార్పు ఎస్ఏ మైనస్ ఎస్బి ఆర్ ఎస్బి మైనస్ ఎస్ఏ. సో ఏ నుండి బికి ఒక ఇంటిగ్రల్ ఫార్ములా. చిన్న 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 స్టేట్స్ అన్నిటిని చేంజెస్ లో అన్నిటిని కలిపి ఇలా రాసుకుంటాం. సో ఎంట్రోపీ ఒక రివర్సిబుల్ సైకిల్ తీసుకో. ఒక రివర్సిబుల్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, కార్నాట్ సీట్ని ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి, డి నుండి ఏకి రివర్సిబుల్. ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ తీసుకుంటాం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో క్యూ అనే హీట్ తీసుకుంటుంది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో హీట్ అనేది ఉండదు, ఓన్లీ కావున టెంపరేచర్ మాత్రం T1 T2 మాది. కానీ ఇక్కడ ఏమైంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో మనకి ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంటుంది. మళ్ళీ ఐసోథర్మల్ కంప్రెషన్ కి వస్తే క్యూ అనే హీట్ ని ఇచ్చేస్తుంది. అక్కడ ఏమైంది మనకి, మన అడియాబాటిక్ కంప్రెషన్ కి వస్తే డి నుండి ఏకి వెళ్ళి మనకి ఏం చేస్తే టెంపరేచర్ T2 నుండి T1 కి వెళ్తుంది. కానీ ఇక్కడ కూడా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంటుంది అడియాబాటిక్ లో. కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఏ నుండి బికి జరిగినప్పుడు ఎంట్రోపీలో మార్పు, ఎంట్రోపీ తీసుకుంటే S1 ఈజ్ ఈక్వల్ టు Q1 బై T1. రెండో ప్రాసెస్ బి నుండి సికి వెళ్ళినప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి S2 జీరో అవుతుంది. మూడో విషయానికి వస్తే సి నుండి డికి వెళ్ళినప్పుడు, సి నుండి డికి వెళ్ళినప్పుడు S3 తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ QT అనే టెంపరేచర్ ఉంది, అక్కడ టెంపరేచర్ T2 కాబట్టి Q2 బై T2. కానీ డి నుండి ఏ వెళ్ళేటప్పటికి అడియాబాటిక్ కంప్రెషన్ కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ S4 జీరో. సో టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే S ఇస్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4 మొత్తం కలిపి Q బై T1 ప్లస్ జీరో మైనస్ ఎందుకు వేసాం జాగ్రత్త చూడండి. ఈ గ్రాఫ్ లో చూస్తే ఇది డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి డైరెక్షన్స్ చేంజ్ అయినాయి కాబట్టి మైనస్ వేసుకున్నాం. సో కాబట్టి మైనస్ Q2 బై 2 ఆర్ యూ కెన్ రైట్ యాజ్, చూడండి మనకి Q1 బై T1 ఇస్ ఈక్వల్ టు Q2 బై T2 ఇందా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇది కాన్స్టెంట్ కాబట్టి జీరో. అంటే ఒక రివర్స్ ప్రాసెస్ లో ఎంట్రోపీలో మార్పు అనేది ఉండదు, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో మాత్రమే ఎంట్రోపీ ఉంటుంది అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. సో కన్సిడర్ రివర్సిబుల్ సైకిల్. రివర్సిబుల్ సైకిల్ తీసుకుంటే దిస్ కెన్ బి డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ కార్నాట్ సైకిల్. అలా తీసుకుంటే కనుక మనకు అంటే ఒక చిన్న మొత్తం కాకుండా డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే టోటల్ గా తీసుకుంటే ఇంటిగ్రల్ అదే సమ్మేషన్ కానీ ఇంటిగ్రల్ తో కానీ చూపిస్తాం. ఏది తీసుకున్నా మనకి రివర్సిబుల్ ప్రాసెస్ లో టోటల్ గా కలిపి జీరోనే అవుతుంది. అది ఇది ఒక ఇంపార్టెంట్. సో ఇలా వచ్చేదే దీన్ని క్లాజియస్ స్టేట్మెంట్. ఇట్ స్టేట్స్ దట్, దీని నుండి క్లాజియస్ ఇంకో రంగా చెప్పచ్చు. ఇట్ స్టేట్స్ దట్ ద సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్ టు ద ఐసోథర్మల్ చేంజ్ డివైడెడ్ బై ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇన్ ద రివర్సిబుల్ సైకిల్ ఈజ్ జీరో. కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్ లో జరిగే అన్ని చేంజెస్ అన్నిటినీ కలిపి, అన్ని చేంజెస్ ని ఆ టెంపరేచర్ దగ్గర అన్ని చేంజెస్ ని కలిపి ఒక రివర్స్ ప్రాసెస్ లో ఏదైతే జరిగిద్దో అది జీరో అనేది మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ మనకి హాట్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనకు తెలిసిందే, దాని నుండి హీట్ తీసుకొని వర్క్ జరిగిద్ది, ఇది ఇంజన్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఏ రకమైన ఇంజన్ లేదు, ఏంటంటే మనకి పూర్తిగా హీట్ని తీసుకొని రిజర్వాయర్ నుండి తీసుకునే హీట్ని పూర్తిగా వర్క్ చేసేది, ఎంతో కొంత సింక్కి రిజెక్ట్ చేయాల్సిందే అని దీని యొక్క ఇంపార్టెన్స్. అర్థమైందా? కాబట్టి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తాం చూడండి. జస్ట్ సమ్అప్ చేద్దాం. ఏం చెప్పింది ఎంట్రోపీ అంటే, ఎంట్రోపీ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ చెప్పింది. ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మనకి, ఆర్డర్ స్టేట్ నుండి డిజార్డర్ స్టేట్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మనకి రెండు ప్రాసెస్ చెప్పుకున్నాం.
సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ. సో ద ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకుంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే అడియాబాటిక్ ప్రాసెస్ లో ముందు హీట్ కాన్స్టెంట్ కనుక్కున్నాం. కానీ నిజం చెప్పాలంటే వినయ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. కాబట్టి నిజం చెప్పాలంటే మనకి ఈవెన్ హీట్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్. కాబట్టి క్లాసియస్ ప్రకారం ఏదో ఒకటి కాన్స్టెంట్ గా ఉండాలి. ఆ కాన్స్టెంట్ గా ఉండేది ఏంటంటే మనకి చెప్పాలంటే ఏంటి, ఒక ఎంట్రోపీ అని చెప్తాం. సో ఆ దాన్ని ఎస్ అనే లెటర్ తో చెప్తాం. సో ఈ ఎస్ అనేది మనకి మాస్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా టెంపరేచర్ లీనియర్ మోషన్ లో మాస్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మనకి కాబట్టి లీనియర్ మోషన్ లో మాస్ ఎలాగైతే ఉంటుందో ఎలాగైతే చెప్తామో అదే విధంగా మనకి మనది అడియాబాటిక్ ప్రాసెస్ లో ఎంట్రోపీ అనేది రిలేట్ అవుతుంది. కాబట్టి మాస్ అనేది మనకి మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటే, ఎందుకంటే రొటేటరీ మోషన్ లో ఇనర్షియాకి రిలేట్ అవుతుంది. కాబట్టి ఎంట్రోపీ మనం ఇంకో పేరుతో చెప్పొచ్చు, దాన్నే థర్మల్ ఇనర్షియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎంట్రోపీ అనేది మనకి ఏం చెప్తా అంటే ఎగ్జాక్ట్ గా మన వాల్యూని కనుక్కోలేము, చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ మాత్రమే కనుక్కుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎంట్రోపీ వాల్యూ పెరుగుతుంది అంటే డిసార్డర్నెస్ పెరుగుతుంది. డిసార్డర్నెస్ పెరుగుతుంది అంటే ఏంటి, లేదంటే మనకి మనం చూసే వాల్యూ ఏదైనా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మనకి అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుండి లెస్ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళటం వల్ల ఆ వర్క్ అనేది ఆ విధంగా కన్వర్ట్ అవుతుందని చెప్తున్నాడట. సో దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీరు అందరూ ఆర్డర్గా ఉన్నారనుకోండి, అందరూ చక్కగా కూర్చుంటే చూడంగానే నాకు ఐడెంటిఫై చేసి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎవరెక్కడ ఉన్నారు ఐడెంటిఫై చేయడానికి. అదే డిసార్డర్కి ఎక్కడ పడితే అలా కూర్చున్నారనుకోండి, అవైలబిలిటీ తక్కువ, ఎవరెక్కడ ఉన్నారు నేను కరెక్ట్గా చెప్పలేను అనమాట. కాబట్టి ఇలా డిసార్డర్నెస్ అంటే ఏంటి, మనకి ఎంట్రోపీ ఉన్నట్టు. ఎంట్రోపీ పెరుగుతుంది అంటే, డిసార్డర్నెస్ పెరుగుతుంది అంటే నేను కరెక్ట్గా ఎవరి పొజిషన్ ఎలా ఉందో అవైలబిలిటీ చెప్పలేను అనమాట. కాబట్టి అదే చెప్తున్నమాట, లెస్ అవైలబిలిటీ ఫామ్కి కన్వర్ట్ అవుతుందని. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ర్యాండమ్నెస్ అంటే అనియాయితంగా ఎలా పడితే అలా ఉంటుంది, లేదా డిసార్డర్నెస్ని మెజర్ చేసేది ఎంట్రోపీ అని చెప్తాం. సో ఫార్ములా ప్రకారం తీసుకుంటే మనం ఎగ్జాక్ట్ వాల్యూ మెజర్ చేయలేము కాబట్టి డిఎస్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. సపోజ్ ఒక స్టేట్ ఏ నుండి బికి, బి నుండి ఏకి కనుక తీసుకుంటే ఎస్బి మైనస్ ఎస్ఏ ఇస్ ఈక్వల్ ఇలా రాసుకుంటాం. సో ఒక రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకుంటే రివర్సిబుల్ ప్రాసెస్ ఏ నుండి బికి 4 ప్రాసెస్ దొరుకుతాయి. అడియాబాటిక్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. దీంట్లో ఐసోథర్మల్ చేంజెస్ లో మాత్రమే నీకు ఎంట్రోపీ మారిద్ది. అడియాబాటిక్ ప్రాసెస్ లో ఎంట్రోపీ చేంజ్ కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రకారం తీసుకుంటే S1 is equal to Q1 by T1, S2 is equal to 0. అలాగే రెండోది ఐసోథర్మల్ కంప్రెషన్ S3 is equal to Q2 by T2, S4 is equal to 0. టోటల్ గా తీసుకున్నప్పుడు మనకి ఎంట్రోపీ అనేది S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4. కానీ ఈ S1 అనేది S2 మన మైనస్ క్యూ, ఎందుకంటే ప్రాసెస్ అనేది మనకి చెప్పిన ప్రకారం ఈ డైరెక్షన్ కి ఇది ఆపోజిట్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. రివర్స్ అవటం వల్ల మనకి Q1 బై Q2 బై T2 అనేది మైనస్ తో చేసుకుందాం. కానీ ఇందాక ఎంట్రోపీ ఫార్ములా ప్రకారం Q1 బై T1 ఈజ్ ఈక్వల్ టు Q2 బై T2 కాబట్టి ఆటోమేటిక్గా 0 అయింది. సో అదే చెప్తున్నాడు, రివర్సిబుల్ ప్రాసెస్ లో కనుక తీసుకుని ఎంట్రోపీ చేంజ్ లో ఉండదు. దేంట్లో మారేది ఓన్లీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లోనే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అని నెక్స్ట్ మనం ప్రూవ్ చేసుకుంటాం. నెక్స్ట్ చెప్తే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఎంట్రోపీ ఎలా ఉంది, ఎలా ప్రూవ్ చేస్తాం. సో సపోజ్ మనం తీసుకున్న రివర్సిబుల్ హీట్ ఇంజన్ ని ఒకటిగా కాకుండా నెంబర్ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ అంటే నెంబర్ ఆఫ్ కర్వ్స్ కింద ఇలా కట్ చేసాం అనుకోండి. ఇలా కట్ చేసినప్పుడు కూడా ప్రతి ప్రాసెస్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏ ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ కి చేంజెస్ ఆఫ్ హీట్ క్యాలిక్యులేట్ చేసి అన్నిటికీ ఆ టెంపరేచర్ తీసుకున్న మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ 0 అవుతుంది. సో మనం కొలవగలిగే ఉంటే సమ్మేషన్ తో చూపిస్తాం. ఇది ఇన్ఫైనిటెసిమల్లీ స్మాల్ చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇంటిగ్రల్ తో చూపిస్తాం. ఏదైనా కూడా చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ద రివర్సిబుల్ ప్రాసెస్ ఇస్ 0. అదే క్లాసియస్ థీరం ని ఇంకో రకంగా చెప్పామన్నమాట. క్లాసియస్ స్టేట్మెంట్ ఇందా చెప్పిన అలాగే థీరం కూడా ఉంది, నెక్స్ట్ చాప్టర్ లో కంటిన్యూషన్ ఉంటుంది దీనికి. దాని ప్రకారం చూస్తే ద సమ్ ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్ డ్యూ టు ద మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ లో అన్ని హీట్ ట్రాన్స్ఫర్స్ ఆ టెంపరేచర్ దగ్గర తీసుకుని అన్నిటిని కలిపితే ఒక రివర్సిబుల్ ప్రాసెస్ లో 0 అవుతుంది అని. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎంట్రోపీ. సో ఎంట్రోపీ కాన్స్టెంట్ మీకు బాగా అర్థమైనట్టుంది అనిపించింది నాకు. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మనం చెప్పుకున్నప్పుడు కార్నోట్స్ హీట్ ఇంజన్ ఇస్ ఏ ఐడియల్ ఎగ్జంప్షన్, ఒక ఆదర్శవంతమైన హీట్ ఇంజన్. దాని ఎఫిషియన్సీ 100% అని అనుకుని మిగిలిన ఏ ఇంజన్ అయినా దాంతో కంపేర్ చేస్తాం. కాబట్టి మనకి ఏ ఇంజన్ అయినా దీంతోనే కంపేర్ చేస్తాం. సో వాట్ యూ హ్యావ్ టు టేక్ కన్సిడర్ ఇట్ యాజ్ మనకి ఏది అయినా కూడా మనకి
ఏ హీట్ ఇంజన్ ఇప్పటివరకు మనం డిరైవ్ చేయలేము. ఏంటి తీసుకున్న వర్క్‌ని మొత్తం హీట్‌ని మొత్తాన్ని వర్క్ కింద డిరైవ్ చేసే ఏ రకమైన హీట్ ఇంజన్ ఇప్పటివరకు డిరైవ్ చేయలేదు. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ క్వెషన్ నేను లింక్ పెడతాను, రాసుకోండి. మైట్ బి ఇట్ మీన్స్ అ షార్ట్ ఆన్సర్ బట్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. Entropy, physical significance. This is for today. We'll meet again on Monday.